మన జీవితంలో 4 రాళ్ళు సంపాదించండి అని ఎంతోమంది పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. 4 రాళ్ళు వెనకేసుకున్నారో లేదో తెలియదు కానీ కిడ్నీస్ లో రాళ్ళు మాత్రం జమ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది కరెక్టే కిడ్నీ స్టోన్స్ గురించి. సో కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కంగారు పడిపోయి సర్జరీలు చేసేసుకుంటారు. లేకపోతే సర్జరీ అంటే భయపడి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా ఊరికే వాళ్ళంతా వాళ్ళే ఓన్ గా కొన్ని థెరపీస్ చేసేసుకుంటారు, లేకపోతే వాటర్ తాగుతుంటారు. అది మరీ ప్రమాదకరమైన తర్వాత మళ్ళీ సర్జరీ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది కదా. సో అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే కొంతమందిని చూశాను, 2-3 సార్లు కూడా ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేజర్ ట్రీట్మెంట్ చేసుకునే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గమనించాల్సింది, ప్రతిసారి ఎందుకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని. ఎందువల్ల అంటే మీరు రూట్ కాజ్ లో దానిపైన వర్కౌట్ చేయట్లేదు అనమాట. ఏ ప్రాబ్లం అయినా సరే అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయని మీకు అర్థమవుతే మీరు మళ్ళీ ఈ ప్రాబ్లం లో పడకుండా ఉంటారు. సో దీనికోసం మన హైదరాబాద్ లో మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏ ప్రాబ్లం అయినా సరే, పర్టికులర్ గా ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ని ఎలాంటి సర్జరీ లేకుండా ఫుడ్ రిఫ్లెక్సాలజీ ద్వారానే కంప్లీట్ గా బ్రేక్ చేసి మీ యూరిన్ లో స్టోన్ బయటకు వచ్చేలాగా చేస్తారు. అంతేకాకుండా మళ్ళీ స్టోన్ ఫామ్ అవ్వకుండా అసలు దాని రూట్ కాజ్ ఏంటి, దానికి ఎందుకు వస్తుంది అన్న దాని మీద తగినటువంటి ట్రైనింగ్ మీకు ఇచ్చి ఇంట్లోనే మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మళ్ళీ లైఫ్ లో ఆ కిడ్నీ స్టోన్స్ రాకుండా మీరు చేసుకోవచ్చు అనమాట.